బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో అత్యంత వేగంగా కనుబొమ్మకు రాయి తగిలింది. దీంతో జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లికి కూడా గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలు దాడికి తెగబడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక జగన్ కు చికిత్స చేసిన వైద్యులు ఎడమ కనుబొమ్మపై గాయానికి 2 కుట్లు పడ్డాయని తెలిపారు. గాయం కారణంగా సీఎం జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇవాళ జగన్ తన యాత్రకు విరామం ప్రకటించారు. మళ్లీ షెడ్యూల్ పై ఇవాళ సాయంత్రం లోపు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సీఎం జగన్ పై దాడి ఘటనపై నివేదిక పంపాలని సిపిని ఈసీ ఆదేశించింది. సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో అధికారులు అత్యవసర సమీక్ష నిర్వహించారు. దాడి సమయంలో సెక్యూరిటీలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే సీఎం సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరపాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. Tasso?